J6 న్యూస్ తెలంగాణ. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ మాజీ శాసన సభ్యులు ఒడితల సతీష్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్వపు దాదాపు 800 సంవత్సరాల క్రితము మనకి ఇక్కడ కాకతీయ మహారాజులు పరిపాలించారు. వారు యావత్తు ఈ ప్రాంతంలో త్రికూట ఆలయాలు నిర్మించడం జరిగింది. అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురు ఉన్నారని చెప్పి ఆలోచించారు చాలా గొప్పగా. అందుకే దాని పేరు త్రికూట ఆలయాలు. కానీ వాళ్ళు శివుణ్ణి చాలా గొప్పగా పూజించేది కాబట్టి శివలింగాలు, తర్వాత మరి శైవాలయాలు తెలంగాణ ప్రాంతంలో మరి విస్తృతంగా నిర్మించబడ్డాయి పూర్వకాలంలో. వాటిని చాలా గొప్పగా దాన్ని కాపాడుకోవడం ముందుకెళ్తుంది. ఒక 20 సంవత్సరాల క్రితము నేను అప్పుడు హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు మరి హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి దేవాలయం ముందు నిర్మాణాలు అవపడతాయి. మనం ఒకటి ఇప్పుడున్నటువంటి శివాలయము, దాని ముందు మరి ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి నిర్మాణాలు అవన్నీ ఉండే. నేను అప్పుడు ఢిల్లీలో మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొని ₹1 కోట్ల 2005లో శాంక్షన్ చేయించి 2006లో పునాదిరా చేయిస్తే 20 సంవత్సరాలకు రేపు మన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు ఈ సంబంధం. అంటే చరిత్రలో కొన్ని ఈ దేవాలయాలు మన పూర్వీకులు నిర్మించిన దేవాలయాన్ని అదే ఆర్కిటెక్చర్ అంటే అదే కళారూపంలో వాటిని కొనసాగించాలని చెప్పి ప్రయత్నం చేయడం వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని పునర్నిర్మించుకున్నాం. అంటే ఇలాంటి దేవాలయాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో చాలా దేవాలయాలు కాకతీయులు కట్టినటువంటి మరి ఆలయాలు, ముఖ్యంగా శివుని ఆలయాలు అన్నీ కూడా కొంత శిథిలావస్థలు. కరికపల్లి గ్రామంలో మరి ఒక శివలింగం దొరికినందుకు అంటే భూమిలో మరి అది అరసపడ్డప్పుడు దాన్ని తీసుకొని ఇంత వైభవంగా ఇంత గొప్ప దేవాలయం కట్టినటువంటి ఇక్కడ పెద్దలకు అందరికీ, ఎందుకంటే ఎవరు దీనికి చేజోడో అవన్నీ కూడా మరి చరిత్రలో మరి కొంత జ్ఞాపకం ఉంటుంది, కొంత జ్ఞాపకం ఉండదు కొంతమందికి. కానీ వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక శివలింగాన్ని దొరికిన తదనంతరము గొప్ప దేవాలయాన్ని మరి 96లో మొదలుపెట్టి 2006లో కంప్లీట్ చేసుకోమని చెప్పి ఇప్పుడే అర్చకులు పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ఈ స్ఫూర్తి, ఈ ఆలోచన యావత్తు తెలంగాణలో కూడా మన పూర్వకాలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించాలి. కొత్త దేవాలయాలు కట్టుకుంటే మంచిదే, కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి శిథిలావస్థ దేవాలయాన్ని నిర్మిస్తే రానున్న తరాలకి ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత మన ఆనాటి మానవ జాతి గుర్తించాలి. ఓహో, ఇది ఒక 2000 సంవత్సరాల క్రితం గుళ్ళు అని చెప్పి వాళ్ళు గర్వపడే విధంగా మనం, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా అందరం కూడా మరి మంచి పంటలు పండి అభివృద్ధి చెందినము. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కొంత నీళ్ళ ఇబ్బంది జరుగుతున్నది. కానీ ఇంతకుముందు మిత్రులు సతీష్ గారు చెప్పినట్టు వచ్చే ఎండాకాలం తర్వాత మంచి వర్షాలు పడి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మొన్న మేము ఇన్విటేషన్ కార్డులో పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో గౌరవ మంత్రి గారు, మన ఉన్న ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు వారు కొన్ని కార్యక్రమాలు మేము చేయిస్తాము, తప్పకుండా సంవత్సరంలో కూడా మేము అన్ని కూడా పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం అది. వారు వెంటనే స్పందించి అవన్నీ కూడా ఏవైతే భక్తులకు అనుకూలంగా ఉన్నాయో వారు రాసిన పాంప్లెట్ రాసిన ప్రతి ఒక్కటి కూడా కనీసం వచ్చే శివరాత్రి వరకు కంప్లీట్ చేయాలని చెప్పి మేము మా సైడ్ నుంచి కోరుతున్నాం. తద్వారా ఇక్కడికి వచ్చిపోయే భక్తులకు కానీ ఇక్కడ ఉండే సౌకర్యం కానీ బ్రహ్మాండంగా భక్తులకు ఏర్పడుతుంది. అదే కాకుండా ఎవరైనా రాత్రిపూట వచ్చి ఇక్కడ ఉండి తెల్లారి కార్యక్రమం చేసుకున్నామంటే కూడా ఇక్కడ వసతి లేదు. మరి మీరు చెప్పిన పాంప్లెట్లో చెప్పిన అవన్నీ చేస్తుంటే ఆ వసతి కూడా ఇక్కడ కుదురుతుంది. ఇవన్నీ కూడా మీరు చేయాలని చెప్పి, ఎందుకంటే దినదిన అభివృద్ధి లెక్క ఇవాళ పొట్లపల్లి దేవస్థానం బ్రహ్మాండంగా ఆదరించబడుతుంది. భక్తులు కూడా చాలా వరకు కూడా పెరగడం జరుగుతున్నది. సాయంత్రం ఇంకొక గంట అయితే ఇక్కడ మన విశ్వేశ్వరరావు భక్తులు కూడా
మన ఇక్కడ వస్తున్నారు. రాత్రి వేళ చాలా మంది వచ్చి ఇక్కడ భక్తులు మరి రాత్రంతా కూడా ఇక్కడ ఉండి భజన చేసి స్వామివారి కృపకు పాత్రులై ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మళ్ళీ ఒకసారి ఆ భగవంతుని పుట్లపల్లి రాజేశ్వర స్వామిని నేను కోరేది ఏంటంటే సకాలంలో వర్షాలు పడి రైతులందరం కూడా సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.